Guys, welcome back to my channel. I hope all are doing well. So after a long time నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది guys, especially for you guys. అసలు నేను ప్రిపరేషన్ ఉండేను and that's why because of that reason I was unable to make the videos for you guys, so sorry for that. And so from today onwards I'm going to try to make a video which is very helpful for you regarding anything it may be. So నేను అది వీడియో చేయడానికి ట్రై చేస్తాను మీ అందరి కోసం. In this particular video చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీరు అందరూ స్టూడెంట్స్ కదా, సో చాలా మంది ఇప్పుడు దేనికి ప్రిపేర్ అవ్వాలి, ఏం చెయ్యాలి తెలియక చాలామంది దే స్టార్ట్ థింకింగ్ అ లాట్ అండ్ దే ఆల్సో వేస్ట్ దేర్ టైం రెగ్యులర్లీ. సో అలా మీరు ఏమి చేయకుండా మీరు ఏం చేయాలి అంటే, యాజ్ అ స్టూడెంట్ ఒకవేళ మీరు స్టడీస్లో మీరు ప్రిపరేషన్ మంచిగా చేయగలుగుతున్నారు, ఓకే, యూ ఆర్ హ్యావింగ్ ఎ డిజైర్, నేను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, యూ గో ఫర్ దట్. ఓకే, సో మీరు డెడికేటెడ్లీ ప్రిపేర్ అయితే మీరు డెఫినెట్లీ సక్సెస్ అనేది సాధిస్తారు. అదర్వైజ్ మీరు ఏదైనా జాబ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా పార్ట్ టైం అలా ఏమైనా చేయాలనుకుంటున్నారా, సో నేను ఒక ప్లాట్ఫామ్ గురించి చెప్పబోతున్నాను. దట్స్ వెరీ హెల్ప్ఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ యూ గైస్. ఎవరైతే దీన్ని ఫాలో అవుతారో దే విల్ డెఫినెట్లీ సక్సీడ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఓకే, లాట్స్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ బీన్ సక్సీడెడ్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్. సో మీరు కూడా సక్సెస్ అవుతారు అని అనుకుంటున్నారు. సో మీ అందరికీ తెలుసు అదేంటిదో కూడా, దట్ ఈస్ నథింగ్ బట్ యూట్యూబ్ గురించి నేను చెప్తున్నాను. చాలామంది యూట్యూబ్ నుంచి వెళ్ళి అసలు వాళ్ళు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూజ్ చేసి దే హ్యాడ్ గ్రోన్ ఇన్ దేర్ లైఫ్. చాలా వాళ్ళు ఎదిగారు కూడా. సో వాళ్ళ ఇన్కమ్ సోర్స్ కూడా పెరిగిపోయింది చాలామందికి అండ్ దే హ్యాడ్ సెటిల్ ఇన్ దేర్ లైఫ్ ఆల్సో. సో మీరు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? మీ అందరికీ తెలుసు యూట్యూబ్ నుంచి చాలామంది రిచ్ కూడా అయిపోయారు, రైట్? సో దీని గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. మీరందరూ కూడా ఒక యాజ్ అ స్టూడెంట్ మీకు ఇంట్రెస్ట్ అయిన ఫీల్డ్లో మీరు యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి మీ నీచ్ సెలెక్ట్ చేసి మీరు దాని పర్టికులర్ వీడియో చేయడం కానీ స్టార్ట్ చేస్తే అది మీకు హెల్ప్ అవుతుంది. ఒకటే రోజులో అయితే ఏది రాదు. మీరు రెగ్యులర్లీ కంటిన్యూస్లీ వీడియోస్ చేస్తూ ఉంటే అది మీకు యూట్యూబ్ ఆల్గోరిథం మీది రీచ్ అవుతూ ఉంటుంది. ఆడియన్స్ మీ కంటెంట్ని బట్టి మీరు విచ్ కైండ్ ఆఫ్ కంటెంట్ యు ఆర్ ప్రొవైడింగ్ విత్ దెమ్, వాళ్ళు ఎంత ఇంటరాక్ట్ అవుతున్నారు మీ యూట్యూబ్ వీడియోస్ నుంచి వెళ్ళి. సో అలా మీరు మీ కంటెంట్ని రెగ్యులర్ బేసిస్లో అప్డేట్ చేసుకుంటా మీ కంటెంట్ని పీపుల్కి, ఆడియన్స్కి డెలివర్ చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది. అండ్ మీరు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయొచ్చు ఆడియన్స్ వరకు. సో నాట్ ఓన్లీ చాలామంది ఏం చేశారు అంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడమే మాత్రమే కాదు. రీల్స్ ఒకటి ఉండదు, చాలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ అయినా కానీ, టెక్ రిలేటెడ్ వీడియోస్ అయినా కానీ, గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ గైడెన్స్ ఇవన్నీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే మీరు టీచింగ్ చేయాలనుకుంటున్నారు, టీచింగ్ రిలేటెడ్ మీరు ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని మీ పర్టికులర్ సబ్జెక్ట్లో మీరు బాగా కమాండ్ పెట్టుకొని మీ బేసిక్స్ ప్రతి ఒక్కటి మీకు మంచి క్లారిటీగా ఉంటుంది. వాట్ ఐ సే, మీకు క్లారిటీ ఉంటుంది కదా. సో యూ కెన్ షేర్ యువర్ ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ వీడియోస్ టు ద ఆడియన్స్. చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది. చాలామందికి పర్టికులర్ సబ్జెక్ట్స్లో చాలా డిఫికల్టీ ఫేస్ అవుతారు. ఇన్ తెలంగాణలో ఇంగ్లీష్ మీడియంలో చెప్పే వాళ్ళు ఎవరు లేరు సబ్జెక్ట్ మ్యాక్సిమం. ప్రతి ఒక్కరు తెలుగు కంటెంటే ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కనుక మీకు కాన్సెప్ట్స్ క్లారిటీ ఉండి ప్లస్ మీరు బేసిక్స్ అన్ని క్లారిటీగా ఉండి మీ ఫ్లూయెన్సీ ఇంగ్లీష్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే అంత కెపాసిటీ ఉంటే మీ ఛానల్ డెఫినెట్లీ అది గ్రో అవుతుంది గైస్. సో అది దేనికైనా సరే, డిగ్రీ స్టూడెంట్స్కి అయినా సరే, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అయినా సరే, పీజీ స్టూడెంట్స్కి అయినా సరే, మీ కంటెంట్ని డెలివర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డెలివర్ చేయడానికి మీరు ట్రై చేస్తే మీ ఛానల్ ద్వారా, సో అది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, హెల్ప్ఫుల్ కూడా అవుతుంది. వై? బికాస్ today in Telangana students they are facing a lot of difficulties. Why? Because a lot of people are in English medium background students, but చాలా మంది కంటెంట్ అనేది తెలుగులోనే ప్రొవైడ్ చేస్తారంట కదా, తెలుగు సబ్జెక్ట్ అయినా తెలుగులోనే. సో అలా వాట్ ఐ హ్యాడ్ సీన్, వాట్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఐ యామ్ ఫ్రమ్ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్, బట్ నో వన్ ఈస్ దేర్ టు టీచ్ ఇన్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్లీ, క్లారిటీలీ అండ్ పర్టికులర్లీ కంట్రాస్ట్లీ ఎవరు కూడా అంతగానం చెప్పట్లేదు. అందరూ కూడా తెలుగు మీడియంలోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమాండ్ ఉంది, మీరు మీ నాలెడ్జ్ని స్టూడెంట్స్ వరకు షేర్ చేయాలనుకుంటే మీరు డెఫినెట్లీ చేయొచ్చు గైస్. సో అలా మీరు ఏదైనా ట్రై చేయండి. ఎవరైనా స్టార్టింగే అందరిది గ్రో కాదు, యూ షుడ్ గో ఫార్వర్డ్. మీరు కంటిన్యూస్లీ మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటే, మీరు అందరూ అనుకుంటారు మాకు రిసోర్స్ లేదు కదా, మేము ఎలా చేయాలి, మాకు ఒక మంచి కెమెరా లేదు, మంచి వాట్ యూ కాల్ స్పీకర్స్ లేదు, మైక్రోఫోన్ లేదు, ఐ డోంట్ హ్యావ్ వాట్ యూ కాల్ వాయిస్ ఓవర్ చేయడానికి ఈక్విప్మెంట్స్ లేదు, అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. విత్ యూర్ నార్మల్ ఫోన్ ఆల్సో యూ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. నేను ఇప్పటి వరకు చేసిన వీడియోస్ ప్రతి ఒక్కటి నా ఫోన్ నుంచి నేను చేశాను. ఐ డిడ్ంట్ యూజ్ ఎనీ అదర్ సోర్సెస్, ఎక్స్ట్రా సోర్సెస్ నేను ఏం యూజ్ చేయలేదు. సో మీ కంటెంట్ క్వాలిటీగా ఉండే ప్రతి ఒక్క ఆడియన్స్కి రీచ్ అవుతుంది, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉంటుంది. సో మీరు అలా డెలివర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా గైస్? ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్, రైట్?